హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణాంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. అలాగే మన్నార్ గల్ఫ్ నుండి తమిళనాడు, అలాగే దక్షిణాంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తరాంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి అయితే కనుక సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇక యానాం ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ఏపీలో ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బలమైన ఈదురు గాలులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా అయితే వేసింది. ఇక వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ చూసుకుంటే కనుక ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక రానున్న రోజుల్లో క్రమంగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.